ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరిని ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 115వ సంకీర్తన 15వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుని బిడ్లారా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం లేదు, ఆశీర్వాదం లేదు, ఉద్యోగంలో లేదు, వ్యాపారంలో లేదు, కుటుంబంలో లేదు, చదువులో లేదు. ఏ పని పట్టుకున్నా అపజయమే గాని జయం లేదు. ఎందుకు నా బ్రతుకు అని తల్లడిల్లిపోతున్నావా? భయపడొద్దు నాన్న. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఈ భూమిని కలుగ చేసిన దేవుడే, ఆకాశాన్ని కలుగ చేసిన దేవుడే, సూర్య చంద్ర నక్షత్రములను కలుగ చేసిన దేవుని ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారు. ఆమేన్. కనుక భయపడాల్సిన అవసరం లేదు. ఏదెను తోటలో దేవుడు కూడా సమస్తాన్ని చేశాడు బిడ్లారా. ఈ భూమి మీద నీకేమేమి కావాలో సమస్తాన్ని దేవుడు చేసిన తరువాతే మానవుని చేశాడు. దేవుని బిడ్లారా, భయపడకు, కంగారు పడకు. ఆశీర్వాదం నాకు లేదనుకోవద్దు. అయితే ఏదెను తోటలో ఆదాము అవ్వలు దేవుని చేత ఆశీర్వదించబడిన వారే. అయితే మాట వినక ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శాపగ్రస్తులై దేశదిమ్మరులుగా మార్చబడ్డారు. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీతోనే నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఆశీర్వాదం లేక బాధపడుతున్నావా? జన్మదోషం, కర్మదోషం, బంధువుల దోషం, నీ యొక్క పూర్వీకుల దోషం నీ మీద ఉందని తల్లడిల్లిపోతున్నావా? దేవుని బిడ్లారా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంతోనే మాట్లాడుతున్నాడు. నీ పిల్లలతోనే మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఇది మొదలుకొని నేను నిన్ను దీవించబోతున్నాను. ఇది మొదలుకొని నువ్వు వెళ్ళిన ప్రతి చోట, నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో గొప్ప జయాన్ని నేను కలగ చేయబోతున్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, అధైర్యాన్ని విడిచిపెట్టండి. భయపడొద్దు. ఆదాము అవ్వలు చేసిన తప్పు మీరు చేయొద్దు. ఇంకా తెలుసో తెలియకో ఇప్పటి వరకు దేవుని మాట వినక, దైవజనుడి మాట వినక, తల్లిదండ్రుల మాట వినక ఎన్నెన్నో విషయాల్లో నువ్వు నష్టపోయేవేమో నాకు తెలియదు. కానీ ఇది మొదలుకొని పశ్చాత్తపడి దేవుని మాట వింటానని నువ్వు లోబడగలిగితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు బిడ్డ. అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే, దేవుడు నీ వ్యాపారాన్ని ఆశీర్వదించాలంటే, నీ చుట్టూతో ఉన్న వారికంటే నిన్ను గనుడుగా గొప్పవాడిగా దేవుడు చేయాలంటే ఆ 115వ సంకీర్తనలో 13వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆమేన్. ఈ మాట విన్నప్పుడు నీ నోటి నిండా నవ్వు కలుగుతుంది కదూ. నిజమే బిడ్లారా, తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల దేవుడు గొప్ప ఉన్నతంగా ఆలోచిస్తాడు. ఉన్నతమైన దీవెనలు కుమ్మరిస్తాడు. శ్రేష్టమైన ఈవులను దేవుడు నీకు ఇస్తాడు. వారు చిన్నవారైనా పెద్దవారైనా తన యందు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనంట ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడంట. స్కూల్లో పిల్లలు టీచర్స్కి భయపడతారు కానీ ఒక దైవజనుడికి, దేవునికి భయపడతారా? భార్య బయట వాళ్ళకి భయపడుతుంది కానీ తన భర్తకి భయపడి లోబడుతుందా? భర్త బయట వాళ్ళందరినీ ప్రేమిస్తాడు, లోబడినట్లుగా ఉంటాడు కానీ భార్యని ప్రేమించినట్టుగా కానీ లోబడినట్లుగా కానీ ఉంటాడా? కనిపించడు బిడ్లారా. అందుకని ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు ఎలా మారిపోయాయంటే చిన్న భిన్నంగా మారిపోతున్నాయి. చెట్టుకొకరు పట్టుకొకరుగా మారిపోతున్నారు. ఒకే ఇంట్లో ఉంటారు, నలుగురు 4 బెడ్రూమ్లో పడుకుంటారు. సమాధానం లేదు, ఆశీర్వాదం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. నీకంటే అన్యుడే బెస్ట్ కదా అన్నట్లుగా ఉన్నాయి చాలా కుటుంబాలు. ఈ వాక్యం విన్న తర్వాత అయినా నీ మనస్సును మార్చుకొని దేవునికి భయపడి భయభక్తులు కలిగి ఉంటే నేను నిన్ను మరలా ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు.
దేవుని బిడ్డ, ఈ ఆశీర్వాదం నిన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఆశీర్వాదం కనుమరుగైపోయిందని కంగారు పడిపోతున్నావు కదా. కంగారు పడకు. ఆయన నీ కన్నీరు నాట్యముగా మార్చి, నీ నోటి నిండా నవ్వును కలిగచేసి, నీ వెళ్ళిన చోటెల్లా తోడుగా ఉండి జయము కలిగించును గాక. దేవుడు ఈ మాటలు మీ గుండెల్లో స్థిరపరిచి బలపరచును గాక. ఈ రోజున చాలామంది బయట పరిస్థితులు చూస్తే భయభక్తులు లేని వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందుతున్నట్టు కనబడుతుంది కదా. ఆ ఎదురుంటున్న అంకులు చూడు, ఒక అన్నిడు 2 ఇళ్ళులున్నాయి, 3 కారులున్నాయి, పెద్ద కంపెనీ ఉందని ఎప్పుడు ఈ ప్రశ్న నీకు మెదులుతుంది కదో. మా బంధువులు దేవుడు ఎవరో తెలీదు, కానీ సకల సమృద్ధిలో బ్రతుకుతున్నారు అని నువ్వు అనుకుంటున్నావు కదూ. 2 విషయాలు నీకు జ్ఞాపకం చేస్తాను. మనస్సులో, గుండెల్లో ముద్ర వేసుకో బిడ్లారా. 37వ కీర్తనలో అంటాడు, నీతిమంతుల సంతానం భిక్షమెత్తుట నేను చూడలేదు అంటాడు. అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంటది. ఏమనో తెలుసా? భక్తిహీనుడు ఎంతో ప్రబలి, భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఎండుట నీవు చూచెదవు. బిడ్లారా, భక్తిహీనుడంట చెట్టు పెరిగినట్లుగా, వృక్షం పెరిగినట్లుగా పెరుగుతాడంట బిడ్లారా. అయితే ఒక రోజున ఆ మార్గమున వెళ్ళి చూడగా అతడు లేకపోయెను, ఎంత వెతికినా కనబడలేదు. బిడ్లారా, భయభక్తులు లేకుండా సంపాదించిన ఆస్తి అయినా, పాస్తి అయినా, ఈ భూమి మీద కనబడుతున్న పేరైనా, ఫ్యాక్టరీలైనా ఒక దినాన కనుమరుగైపోతుంది. మీరు గమనిస్తే ప్రారంభంలో ఉన్న కొన్ని కంపెనీలు ఈ రోజున ఉన్నాయా? ఈ రోజున ఆ టెక్నాలజీ ఉంది, అంత క్రొత్త న్యూ మోడల్ అంటున్నారు. అలాగూ భక్తిహీనులు ప్రబలి ఉన్నా కనుమరుగైపోతారంట. 73వ కీర్తనలో ఆసాపు కూడా, నేను భక్తిగా ఉండడం వ్యర్థమే అనుకొని భక్తిని విడిచిపెట్టేద్దాం అనుకుంటే ఆ రాత్రి దేవుడు దర్శనంలో మాట్లాడి అతన్ని ధైర్యపరిచాడు. వాళ్ళంట కాలు జారే స్థలంలో ఉన్నారంట. బిడ్లారా, మీరు అలా ఉండొద్దని చేతులు దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను. ఈ పూట, ఈ ఉదయకాలం నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదం తిరిగి పొందుకోవాలంటే అది పిల్లలనైనా పెద్దలనైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. భయం అనేది నీ గుండెల్లో ఎప్పుడో పోయింది కదా. నీ పిల్లలకి భయం లేదు, భర్తకి భయం లేదు, భార్యకి భయం లేదు, ఆ సేవకుడికి భయపడడం లేదు, సంఘానికి భయపడటం లేదు. ఇలా అయితే ఎలాగండి? ఆలోచించండి. ఇంకా భయం లేకుండా, భక్తి లేకుండా బ్రతుకుతున్నావే, దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నావు? నువ్వు చేయాల్సిన పని నమ్మకంగా చేయి, యథార్థంగా ఉండు, భయభక్తులు కలిగి ఉండు. ఆయన నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, శాపము కొట్టివేయబడునుగాక, దీవెన నీ మీద, నీ కుటుంబం మీద నిలిచి ఉండునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అయ్యా, భూమి ఆకాశములను సృజించిన యెహోవా ద్వారా మీరు ఆశీర్వదించబడిన జనం అని చెప్పావు. నీ యందు భయభక్తులు కలిగి ఉంటే దీవిస్తానన్నావు. ఇప్పటి వరకు భయము భక్తి లేకుండా బ్రతికిన వారిని అయ్యా మీరు మాట్లాడి సరిచేసి అక్కడికి సిద్ధపరచమని యేసు నామాన్ని అడిగి పొంది నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ప్రతిరోజు ఉదయకాలం వస్తున్న ఈ దైవ వర్తమానాలు వినండి, బలపరచబడండి. ఈ వర్తమానం మీరింటే సరిపోదు కదా, అనేకులకు మీరేం చేయాలి? షేర్ చేయాలి, తెలియపరచండి. యేసయ్య సన్నిధి మీతో కూడా ఉండునుగాక. ఆమేన్.